కానీ మర్డర్ కేసు నమోదు చేయరు కదా. ఆయనకి మర్డర్ తోటి లేదా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి ఏం సంబంధం? ఆ ఇన్సిడెంట్ సంబంధం ఆ 12 రోజులు వెళ్ళలేదు అన్నారు. 12 రోజులు వెళ్ళకపోతే ఆయనకు సంబంధం లేనప్పుడు ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేదా వివాదం అయింది కాబట్టి ఆయన వెళితే అది ఏమైనా అయిద్దామని కాంట్రవర్సీ అయిద్దామని వెళ్ళకపోవచ్చు. ఏదైనా కానీ దాంట్లో ఆ కేసులో మాత్రం స్పష్టత అనేది ఇంకా కొద్దిగా మిస్ అయింది. సరే, ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు పాపం అల్లు అర్జున్ ఎమోషన్ తోటి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తను చెప్పాలనుకుంది నన్ను అట్లా కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పారు పాపం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ టైంలోనే 7 o'clock ఆ టైం. కానీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మరలా అక్కడ మాట్లాడారు కదా దావోస్లో, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పే ఉద్దేశం కానీ ప్రెస్ నోట్ ఇచ్చే ఉద్దేశం కానీ లేరు. కారణం ఏంటి? ఆ రోజు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది చాలా దోలదీర్చేసింది, చాలా వివాదం అయిపోయింది, చాలా గొడవ అయిపోయింది, చాలా చర్చ అయిపోయింది. అది చాలా పెద్ద ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి వెళ్ళింది. అందుకని ఆ అనుభవం రీత్యా ఇక్కడ ఈసారి దాని గురించి నో కామెంట్. ఎందుకు కామెంట్ చేయాలి? సరే, వారి అభిప్రాయం అది, తన అభిప్రాయం ఒకసారి చెప్పారు, మరలా ఇప్పుడు ఇంకెందుకు దాని గురించి వివాదాన్ని చేయటం అనేటువంటిది అంశం అయ్యి ఉండొచ్చు. బట్ ఏదైనా ఈ విషయంలో ఆయన పాత్ర ఎంతుందా అనేది తీసేసినా కానీ దానికి మొత్తానికైతే ఆయన అంత బాధ్యత అయితే తీసుకున్నారు, అంత ఇబ్బంది పడ్డారు, అంత సమస్యలు ఎదుర్కొన్నారు, జైలు వరకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. మహిళ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ దానిలో ఆయన ఆ ఇన్సిడెంట్లో ఆయన పాత్ర అనే దాని మీద మాత్రం అది కొంత ముఖ్యమైనటువంటి అంశమే. సరే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం మీద ఒక కామెంటు, అంటే అరెస్ట్ కరెక్ట్ కాదేమో అన్నట్టుగా మాట్లాడినట్లున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఆ అరెస్టు వారికి పూర్తి సమాచారం ఉండదు, కానీ ఇది కరెక్టేనని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మళ్ళా పుష్ప 2 వివాదం విషయంలో, అల్లు అర్జున్ విషయంలో దావోస్ వేదికగా కూడా కొంత చర్చ జరిపినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతున్నారు లేదా కేసు నమోదు చేశారు అన్నప్పుడు, లేదా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాట్లాడారు. అదేవిధంగా మరి ఆ జరిగినటువంటి ఆ చర్చ, ఆ ఫోను అప్పుడు కొంత ఇది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఈయన సపోర్ట్ చేయట్లేదు, ఇట్లాంటిది నడిచింది. కానీ ఇప్పుడు దావోస్ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం పరోక్షంగా అది అరెస్టు అది కరెక్ట్ అదేమన్నా అన్నట్లుగా అది అయిపోయింది, ఇంకెందుకు దాని గురించి అన్నట్టుగానే మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం తను అనుకున్న స్టాండ్ మీద మాత్రం బలంగా మళ్ళీ గట్టిగా కొట్టి గుద్ది మళ్ళీ బలంగానే దావోస్ వేదికగా మొత్తం తెలిసే విధంగానే ఆయన తన స్టాండ్ని వినిపించారు. ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది, ప్లే చేయండి. तो इस बार मैं सब कुछ मैनेज नहीं हो सकता है, कुछ एक्ट भी है, कुछ कॉन्स्टिट्यूशन भी है, सबके लिए एक है, तो वो लागू करने के लिए मैं कोशिश करूं. मैं किसी का खिलाफ नहीं हूं, मैं किसी का फेवर में नहीं हूं. मैं 2 दिन पहले वो परमिशन मांगा था, परमिशन पुलिस ने रिफ्यूज किया था. रिफ्यूज करने के बाद भी वो आ गए, वो उनके सिक्योरिटी पीपल लोगों को पुश किए, वो क्रश में लोग कुछ डेथ भी हो गए. डेथ होने का इनके हाथ में नहीं है. डेथ होने के बाद भी 10-12 दिन कुछ परिवार के कुछ मदद नहीं दिया हुआ था, तो कानून उनके काम अब का सिस्टम में चल गए. What do you make of your Telangana counterpart's decision to go out and arrest him for the kind of charge which is because he went to a cinema hall, there was a stampede, the actor got arrested. It's led to a big debate across both states. How do you see it? No, that issue is over. చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇది ఇష్యూ అయిపోయిందని తప్పుకున్నారు. పాపం ఆయన వివాదాన్ని కొనసాగించదు, ఆయన ఎక్కడ అది కూడా తప్పని కూడా అనలేదు, ఇష్యూ ఇస్ ఓవర్ అన్నాడు పాపం. ఓం గారు ఏంటండి, మొత్తానికి దావోస్లో కూడా పుష్ప 2 వివాదం ఆగల. ఎందుకంటే అది వాస్తవంగా దావోస్లో కూడా చర్చ జరగాల్సిన అంశమే. ఎందుకంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వ్యవహారం కాబట్టి, అంతర్జాతీయ అంశం కాబట్టి, అంతర్జాతీయ వేదికలుగానే అది చర్చ జరగాల్సినటువంటి అంశం అయ్యి ఉండిద్దని అక్కడ జాతీయ మీడియా భావించి ఆ ప్రశ్నలు అడిగి ఉండొచ్చాము. ఎందుకు అంతేనా, ఏమంటారు? అంటే కాదు సార్, మీరు కథాంశం గురించి మీరు అనుకున్నారు. నిజానికంటే తెలుగు సినిమా స్టేటస్ ఎక్కడ దాకా వెళ్ళింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అంటే దావోస్ లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళినందుకు కారణం వేరు, కానీ అక్కడ కూడా ఉన్నటువంటి మీడియా సినిమా రంగానికి సంబంధించి లేటెస్ట్ సినిమా పుష్ప 2కి సంబంధించి, అది తెలుగులో తీసిన సినిమా గురించి, ఆ సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిన దాని గురించి, ఆ తదనంతరం ఆ హీరో ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయిన విషయం గురించి
ఇద్దరు సీఎంలని కూడా ఒక విలేకరి అడగటము అన్నదండి ఇవాళ తెలుగు సినిమా స్టామినా ఏమిటి అన్నది ఖచ్చితంగా తెలియజేసే అంశం అండి. కాకపోతే ఏంటంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారండి, అనుభవజ్ఞులైన నాయకులు ఒకలా మాట్లాడతారు, కాస్త అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారని. ఇక్కడ అనుభవజ్ఞులైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చాలా తేలిగ్గా, అంటే చాలా సింపుల్గా అది అయిపోయిన ఇష్యూ కదా దాని గురించి ఎందుకన్నారు. నిజానికి ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత వెంటనే అల్లు అరవింద్తో కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్తో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కాబట్టి ఆయనకు విషయాలు తెలియవు అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, కానీ తెలిసినా కానీ ఇది సందర్భం కాదు, ఇక్కడ దాని ఇష్యూని రైజ్ చేయడం కరెక్ట్ కాదు అని ఆయన చాలా చక్కగా భావించారు. కాబట్టి సింపుల్గా ఇది ఓవర్ అని చెప్పారండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన కాబట్టి, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జరిగిన అరెస్ట్ కాబట్టి దాన్ని సమర్థించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా ఇది అయిపోయిన ఇష్యూ అంటే తను తగ్గినట్టు అవుతుందేమో అన్నటువంటి ఒక భావనతో మళ్ళీ సేమ్ అదే ఆయన ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే చెప్పారో ఏదో 10-12 రోజులు ఆ రోజు చెప్పింది మరి ఆ రోజు చాలా కఠినంగా చెప్పారు, ఈ రోజు అంత లేదు. అంటే ఆ హీట్ తగ్గిపోయింది కదా, తగ్గింది 100%. అంటే అటువైపు నుంచి తగ్గింది, అటువైపు నుంచే తగ్గింది లేండి, ఇటువైపు నుంచి ఏం తగ్గలేదు, ప్రభుత్వం వైపు నుంచి అటువైపు నుంచే తగ్గింది. దిల్రాజు గారు పాపం అమెరికా నుంచి వచ్చి పాపం వెళ్ళి ఏడకపోయి అక్కడ తిరిగి వీళ్ళందరినీ తీసుకుని పోయి ఒక 50 మందిని అరే అలా జరగలేదు ఇలా జరగలేదు అరే అని పాపం చివరికి అలా అది జరిగిన తర్వాత అండి దాని గురించి మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వము పరిశ్రమ కలిసిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఉగాదికి గద్దర్ అవార్డ్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్. కాబట్టి ఆ రకంగా పై కలిసిందంటారా లేకపోతే లోపల కూడా అంతర్గతంగా కూడా కలిసారంటారా? అంటే కలవక తప్పదండి, కలవక తప్పదు కలిసి ఉంటారు. అంటే అక్కడ కేటీఆర్ గారితో ఉన్న అనుబంధం వేరు కదండి.